పంచమ జార్జ్ చక్రవర్తి మరణించారట. వాళ్ళు ఇరువురు దాని విషయంగా మాట్లాడుకుంటున్నారు. వారు చాలా వ్యాకులుడై ఉన్నారు. వారితో మహర్షి ఇలా అన్నారు, అయ్యో జార్జ్ చక్రవర్తి మరణించారట. దాని గురించి మాట్లాడుకుంటూ అయ్యో ఇలా అయిందట అలా అయిందట వ్యాకులతో మాట్లాడుకుంటున్నారు. వారితో భగవాన్ ఇలా అన్నారు, ఎవరు నష్టమైతే లేకపోతే చనిపోతే నీకేం పోయిందయ్యా? ఎవరో యువ పాపము ఆయన పోయారే అని ఊరికే వ్యాకులు పడిపోతున్నారు. నీకేమైంది? నీకేం పోయింది? నువ్వు మృతుడవై నష్టుడవై ప్రేమలో లీనంకా నువ్వు నిన్ను వదిలేసుకో. నిజమైన ప్రేమలో లీనంకా ఇప్పుడేమో ఏదో ఆయన పోయినందుకు ఆవేదన పడుతూ ఆయన మీద ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు. కానీ నీకేం పోయింది? నిన్ను నువ్వు మృతుడై నేను అన్నది మరణించితే ఉన్న ప్రేమ ఏదో అదే నిజమైన ప్రేమ. దానిలో ఐక్యమవ్వు. అందరి మరణాల గురించి మాట్లాడతావు కానీ నీ మరణం గురించిన ఆలోచనే భావనే నీకు రాదా? వస్తుందా ఎవరికైనా? కాబట్టి నిన్ను నువ్వు నష్టపో. అప్పుడు ఆ మిగిలినటువంటి నిజమైన ప్రేమ అదే, ఆ ప్రేమలో లీనమైపో అన్నారు.